ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. అప్పుడే దొండకాయలు మంచిగా మాడిపోకుండా ఫ్రై అవుతాయి. దొండకాయలు కొనేటప్పుడు ఇలా లేతవి తీసుకుంటే వేగేటప్పుడు తొందరగా వేగుతాయి. కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. 2-3 మినిట్స్లో కొంచెం ఇలా వేగుతాయి. ఈ దొండకాయ ముక్కలు చాలా వేగాలి అండి. అలా వేగే వరకు వేయించుకోవాలి. మీరు ఈ దొండకాయ ముక్కలు వేగడానికి చాలా టైం పడుతుంది. అంత పేషెన్స్ లేదు అని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఈ కర్రీని మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి. కావాలంటే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడే ఈ దొండకాయ ముక్కలు మంచిగా వేగుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ దొండకాయ ముక్కలు సరిగా వేగవు, తొందర మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. టమాటా పప్పు, దోసకాయ పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా తినచ్చు. కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బెండకాయ కర్రీని ఎక్కువగా బాలింతలు తింటారు. ఇది తినడం వల్ల పాలు బాగా వస్తాయని పెద్దలు అంటారు. కలుపుతూ ఉండండి 5-10 మినిట్స్కి ఒకసారి. అప్పుడే ఈ దొండకాయలు అడగంటుకోకుండా ఉంటాయి. అన్నీ కలపడం వలన ఒకసారి అన్ని వైపులా ఇలా రెడ్ అవుతాయి. నెక్స్ట్ పూర్తిగా మనకు గోల్డెన్ కంప్లీట్ అయ్యాక ఇందులో పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేయండి. వేసి ఒకసారి కలపండి. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచడం వలన కొంచెం ఈ దొండకాయలు ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ కలపండి. కలిపాక నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. నేను ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకున్నా కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. కొంచెం స్పైసీ తక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. కారం వేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మొత్తం కలిపి అలాగే ఉంచండి. నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపి అట్లా పొట్టు వేసి దంచుకొని ఇందులో వేసి ఒకసారి కలపండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయండి. మనకు కావాల్సిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.